నమస్కారం డాక్టర్ మణిగురు రాజశేఖర్ గారు. నమస్కారం అండి. సార్, డబ్బుకి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి సార్? ఎందుకు అనంటే ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ ఉంటారు. డబ్బే ఉందిలే, వస్తూ ఉండదు పోతూ ఉంటుంది, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే డబ్బుకి ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తే డబ్బు మన దగ్గర ఉంటుంది? దీని గురించి మీరే ఉంటారు సార్. మీరు ఒక దారిలో వెళ్తున్నారు, ఒక రోడ్లో వెళ్తున్నారు సార్. వెళ్తున్నప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నారు, వెనక నుంచి బైక్ వచ్చింది, సరే కొంచెం అక్కడ దాకా డ్రాప్ చేయండి. డ్రాప్ చేసాడు. మా ఏదో 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఏదో మొత్తానికి మిమ్మల్ని ఒక చోట నుంచి ఇంకో చోట తీసుకెళ్ళి డ్రాప్ చేశాడు. ఎందుకు డ్రాప్ చేశాడు? తన దారిలో వెళ్తున్నాడు కాబట్టి మిమ్మల్ని దారి పని కింద డ్రాప్ చేశాడు. మీకోసం డీరూట్ అయ్యి డ్రాప్ చేయలేదు. అలా తన దారిలో వెళ్తుంది, డ్రాప్ చేశాడు. దిగేసి మీరు చక్కగా వెళ్ళిపోతారా? థ్యాంక్స్ చెప్తాను సార్. థ్యాంక్స్ చెప్తారు. థ్యాంక్స్ చెప్తారు డెఫినెట్గా. ఎందుకు చెప్తారు? అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేశాడు. రైట్, హీ డిడ్ సమ్ ఫేవర్. లిఫ్ట్ అడిగాం కాబట్టి కొంచెం ఫేవర్ చేశాడు. అంటే నీ జీవితంలో ఒక సౌకర్యాన్ని ఇచ్చాడు. అవును. నీ జీవితంలో ఒక చిన్న సౌకర్యం అంటే ఏంటి, ఒక 1/2 కిలోమీటర్ నడవటం అనేదాన్ని నడవకుండా దాన్ని డ్రాప్ చేయడం అనే సౌకర్యాన్ని మీకు ఇచ్చాడు. అంటే అంత చిన్న సౌకర్యాన్ని ఇచ్చిన మనిషికే మనం క్షణపాటు కృతజ్ఞులమై మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అని చెప్పాను. అవును. సో దిస్ ఈజ్ టెండెన్సీ. నౌ ఇమాజిన్, మార్నింగ్ లేచి నువ్వు పళ్ళు తోముకోవడం దగ్గర నుంచి రాత్రి నిద్రపోవడానికి బెడ్ దాకా డబ్బు లేకుండా నువ్వు అనుభవించగలిగే సౌకర్యం ఏది? జీరో సార్. డబ్బు ఖర్చు పెట్టకుండా నువ్వు అనుభవించగలిగే సౌకర్యం ఏది లేదు. పేస్ట్ మీద బ్రష్ మీద పేస్ట్ వేయాలన్నా డబ్బులు కావాలి. అది అయిన తర్వాత టీ తాగాలన్నా డబ్బులు కావాలి. టిఫిన్ చేయాలన్నా డబ్బులు కావాలి. ఒంటి మీద బట్టలు వేసుకో, కనీసం డ్రాయర్ బనీన్ వేసుకోవాలన్నా డబ్బులు కావాలి. ఇంట్లో పడుకోవడం అన్నారు కదా సార్, పడుకోవడం కూడా ఇంటికి కూడా డబ్బులే కావాలి. అంటే ఇక్కడ ఈ డబ్బు అనేది లేకుండా నీ 24 అవర్స్లో ఏది గడవదు. సో ఎవ్రీ కంఫర్ట్ అది నీకు ఇస్తుంది. ఇవాళ నువ్వు అనుభవిస్తున్న కంఫర్టబుల్గా కంఫర్ట్ అనుభవిస్తున్నావా, పెయిన్ఫుల్గా కంఫర్ట్ అనుభవిస్తున్నా, ఏదైనా సరే యూఆర్ అలైవ్, అట్లీస్ట్ యూఆర్ అలైవ్, బ్రతికి ఉన్నావు అంటే ఆ డబ్బు యొక్క ప్రాముఖ్యత నీ జీవితంలో ఉండబట్టే, అంటే డబ్బు నీ జీవితంలో ఉండబట్టే. ఇది ఒక డే. దీన్ని వదిలిపెట్టండి. మనిషికి డబ్బు యొక్క అవసరం ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా అని చాలామంది అంటారు. నేనేమంటారు, కాదు, పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా డబ్బు యొక్క అవసరం లేదు. పుట్టక ముందు నుంచి చచ్చిన తర్వాత దాకా కూడా డబ్బు అవసరం. ఒకవేళ మీరు కనుక మీ తల్లిదండ్రుల దగ్గర బాగా డబ్బు ఉంటే మిమ్మల్ని మీ అమ్మగారు కార్పొరేట్ ఆసుపత్రిలో కట్టారు. మంచి ఏసీ అంబియన్స్లో, ఏసీ అట్మాస్ఫియర్లో, స్టెరిలైజ్డ్ అట్మాస్ఫియర్లో, స్టెరిలైజ్డ్ డాక్టర్స్, స్టెరిలైజ్డ్ ఎవ్రీథింగ్ స్టెరిలైజ్డ్. అంటే ఒక గ్రాండ్ ఎంట్రీ ఇన్ టు ది వరల్డ్. ఒక గ్రాండ్ ఎంట్రీ. ఆ తర్వాత మళ్ళా ఏమంటారు దీన్ని, ఇప్పుడు మన రామ్ చరణ్ గారి ఆ పాపకి బంగారు ఉయ్యాల, అంటే ఒక గ్రాండ్ ఎంట్రీ అన్నాడు. అంటే ఎంట్రీయే ఒక గ్రాండ్ ఎంట్రీ ప్రపంచంలోకి. ఆ గ్రాండ్ ఎంట్రీ ఎలా కలిగింది ఆ పాపకి? డబ్బు ఉండబట్టి. రైట్. అలాగే చనిపోయిన తర్వాత నువ్వు నీ వారసులకి ఎంత డబ్బు ఇచ్చావు, లేదా చనిపోయటానికి నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అనే దాన్ని బట్టి నీ వారసులు నిన్ను గంధం చెక్కల్లో కాల్చాలా, మామూలు చెక్కల్లో కాల్చాలా, లేకపోతే మున్సిపాలిటీకి ఫోన్ చేసి ఇదిగో ఇక్కడ అనాశవం ఉందని చెప్పాలా, లేక మెడికల్ కాలేజీకి 25,000కి నీ శవాన్ని అమ్మేయాలా? డిసైడ్. ఓకే, అంతే కదా. మెడికల్ కాలేజ్ ఒక డెడ్ బాడీని ఇస్తే 25,000 దగ్గర పే చేస్తారు వాళ్ళు. ప్రైవేట్ కాలేజీ లాంటి 25,000 దే పే ఫర్ ద బాడీ ఇఫ్ ఇట్ ఆల్ యూ హ్యాండ్ ఇట్ ఓవర్. పిల్లలకి ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాలి కదా డాక్టర్స్కి. చచ్చిన తర్వాత కూడా బాడీతో కూడా బిజినెస్ చేయొచ్చు, అక్కడైనా డబ్బే. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి, చనిపోయిన తర్వాత మళ్ళీ చనిపోయిన తర్వాత 13వ రోజునో 11వ రోజునో కర్మకాండలనో, పెద్ద దినమనో చిన్న దినమనో, ఆ తర్వాత మళ్ళీ భోజనాలనో సంతర్పణనో, తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత నీకు పిండ ప్రదానమనో, లేదా మన బలగన్ సినిమాలో చూసినట్టు ఆ కాకి ముట్టుకోవడానికి ఆ ఫుడ్ పెట్టాలి, ఆ పార్టీ ఇవ్వాలి, అవన్నీ అరేంజ్ చేయాలి. వాటన్నిటికీ డబ్బులు కావాలి. మనిషి పోయి చాలా కాలం అయింది, మనిషి పోయి 15 రోజులు అయింది, అయినా సరే వాడి పేరు మీద ఖర్చు నడుస్తున్నాడు. మనిషి పోయి 15 రోజులైనా ఆ పేరు మీద ఖర్చు నడుస్తున్నది, సంవత్సరమైనా ఖర్చు నడుస్తున్నాడు. అంటే ఏంటి, పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత 10 రోజుల దాకా, 20 రోజుల దాకా, సంవత్సరాల దాకా, మళ్ళీ సంవత్సరాల దాకా కూడా నీకు డబ్బు యొక్క అవసరం ఉంది డెఫినెట్గా.
సో Right. మనం ఉన్నప్పుడు ఎంత సంపాదించుకున్నాం, మనం పోయిన తర్వాత ఆ రేంజ్ లో ఉంటుంది, పుట్టక ముందు మన పుట్టే పిల్లలు కూడా ఆ రేంజ్ ఇది ఉంటుంది. ఉంటుంది. సో ఇక డబ్బు యొక్క అవసరపడే కాలం లేదా డబ్బు నిన్ను ఆదుకునే కాలం నీ పుట్టుక కంటే నీ జీవిత కాలం కంటే ఎక్కువ. Yes. అంటే ఈ లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి 1 కిలోమీటర్ లిఫ్ట్ ఇచ్చాడేమి నీకు, ఆ వ్యక్తికే నువ్వు అంత కృతజ్ఞతగా ఉన్నప్పుడు నువ్వు పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత దాకా కూడా నీ జీవితంలో అడుగడుగున్నా నీకు ఏది కావాలన్నా ఒక ఫెసిలిటీ క్రియేట్ చేసి ఇస్తున్నటువంటి డబ్బుకి ఎలా ట్రీట్ చేయాలనేది అసలు అడగటమే క్వశ్చనే. ఆ క్వశ్చన్ అడగటమే అది ఒక ఆశ్చర్యకరమైన క్వశ్చన్ అన్నమాట. Yes. వన్ షుడ్ రియలైజ్, అంటే ఆ రియలైజేషన్, ఆ డబ్బు నా జీవితంలో ఉన్న ప్రాముఖ్యత ఎంత, ఆ డబ్బు నా జీవితంలో ఏం చేస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనిషి చాలా 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 కృతజ్ఞుడు, థ్యాంక్లెస్ గాయ్ అనమాట. అంటే వాడికి ఎంతసేపు నాకు నెక్స్ట్ టైం వస్తుంది అనే దాని మీద దృష్టి కానీ, వచ్చిన దాని పట్ల విలువ కానీ, వచ్చిన దాని పట్ల కృతజ్ఞత కానీ, వచ్చిన దాని పట్ల వాడికి దానికి ఏదైనా కానీ ఏమంటారు దానికి థ్యాంక్ఫుల్గా ఉండటం కానీ, ఈ నేచర్ అనేది మనిషిలో తక్కువ. ఓకే. ఆ నేచర్ అనేది మనిషిలో తక్కువ కాబట్టి ఏమవుతుందంటే ఈ టైప్లో మనిషి ఆర్థికంగా ఇబ్బందులు పడటానికి అది కూడా ఒక కారణం. సో ఇట్ ఈస్ మనీదే ఉంది, మనీ వీఆర్ యూజింగ్, ఓకే యు ఆర్ యూజింగ్, బట్ వేర్ ఈస్ దట్ థ్యాంక్ఫుల్నెస్? ఇక్కడ నేను మీకు మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగడానికి కూడా రీజన్ ఏంటంటే సార్, ఇలా 1 లక్ష రూపాయలు కానీ ఒక 5 లక్షలు వస్తున్నాయి అనుకోండి. 5 లక్షలు వస్తుంది అని అంటే ఓకే, నేను సో పర్సన్స్కి ఒక 2 lakhs ఇవ్వాలి. ఇది క్లియర్ అయిపోయిందంటే నాకు 1 లక్ష రూపాయలు ఇంట్లో అవసరం ఉంది, ఇది క్లియర్ అయిపోయింది. ఇంకో 2 లక్షలు ఉన్నాయి, ఈ 2 లక్షలతో నేను ఎంజాయ్ చేయాలి. లైఫ్లో నేను ఏది చేయాలనుకున్నానో ఆ ఎంజాయ్మెంట్ మొత్తం చేసేయాలి అనే రేంజ్లో తీసుకుంటూ ఉంటారు. కానీ వచ్చిన డబ్బుకు మాత్రం ఎటువంటి రెస్పెక్ట్ అనేది ఉండదు. సరే దాచిపెట్టుకుందాం అనేది మాత్రం కొంతమంది నేను చూశాను. అది అందుకే ఇక్కడ ఈ దాచిపెట్టుకోవటం ఈజ్ సంథింగ్ అబౌట్ ద ఫ్యూచర్ ప్లాన్. దానికి రెస్పెక్ట్కి సంబంధం లేదు. కానీ ఆ వచ్చిన మనీ నీ లైఫ్లో ఏదైతే ఒక సౌకర్యాన్ని, ఒక సుఖాన్ని నీకు ఇచ్చిందో దాని పట్ల థ్యాంక్ఫుల్నెస్గా లేకపోవడం అనేది డ్యామేజింగ్. అంటే మనీకి రెస్పెక్ట్ ఇవ్వటం, మనీని హ్యాండిల్ చేయటం అనేది రకరకాలు. కానీ ఇవాళ మనం ఈ ఎపిసోడ్లో నేను చెప్పేది ఒకే ఒక క్వాలిటీ. లెట్ us నాట్ డంప్, అంటే నాలెడ్జ్ని డంప్ చేయదు ఆడియన్స్. నేను ఒక క్వాలిటీ, వాట్ ఎవర్ యు ఆర్ ఎంజాయింగ్ టుడే, ఈవెన్ ఇప్పుడు ఈ వీడియో వాళ్ళు మొబైల్లో చూస్తున్నారో ల్యాప్టాప్లో చూస్తున్నారో తెలియదు. మొబైల్లో చూస్తున్నారు, ల్యాప్టాప్లో చూస్తున్నారు, కనీసం ఈ మెసేజ్ వీళ్ళు వింటున్నారంటే మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్. నీ ల్యాప్టాప్కి కానీ, మొబైల్కి కానీ, ఈ నెట్కి కానీ, వైఫైకి కానీ, దేనైనా సరే యూ హ్యావ్ దట్ మనీ ఇన్వాల్వ్డ్. అంటే ఈ మనీ గురించి తెలుసుకోవడానికి కూడా మనీ అవసరమే. ఖచ్చితంగా సార్. సో అటువంటి మనీ నీ లైఫ్లో అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు ద ఓన్లీ వన్ క్వాలిటీ వాట్ వీ షుడ్ హ్యావ్ ఇస్ థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్. ఒక్కసారి ఆ గ్రాటిట్యూడ్ చూపించి, మనస్ఫూర్తి గ్రాటిట్యూడ్ చూపించి చూడండి, మనీ మీ లైఫ్లో చేసే మిరాకిల్స్ యూ కెనాట్ బిలీవ్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ RTV తెలుగు. RTV తెలుగు.